హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ సిబిఎస్ఈ సిలబస్లో సబ్జెక్ట్ 6th సివిక్స్ చాప్టర్ 2, దట్ ఈస్ డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్. అండ్ ఈ చాప్టర్లో సబ్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ వాట్ ఈస్ డిస్క్రిమినేషన్, సెకండ్ వై డిస్క్రిమినేషన్, సెకండ్ ఏ డిఫరెన్స్ అండ్ ప్రిజుడైస్, సెకండ్ బి క్రియేటింగ్ స్టీరియోటైప్స్, థర్డ్ వన్ ఇన్ఈక్వాలిటీ అండ్ డిస్క్రిమినేషన్, fourth on being discriminated against, fifth one striving for equality. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాప్టర్ యొక్క టైటిల్ చూసుకున్నట్టయితే మెయిన్లీ మనకు 2 words కనిపిస్తూ ఉంటాయి, డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్. సో వాట్ ఈస్ డైవర్సిటీ? డైవర్సిటీ గురించి మనం బేసిక్స్ ప్రీవియస్ చాప్టర్లో నేర్చుకున్నాం. దట్ ఈస్ డైవర్సిటీ అంటే ద రేంజ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్, అంటే ప్రతి ఒక్కరికి యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయని మనం నేర్చుకున్నాం. సో నా వాట్ ఈస్ డిస్క్రిమినేషన్స్? సో డిస్క్రిమినేషన్ ఒక మీనింగ్ చూద్దాం. డిస్క్రిమినేషన్ unequal and unfair treatment of a people based upon some personal characteristics like color, gender, caste, religion, etc. సో మనం డైవర్సిటీ అంటే ఏం నేర్చుకున్నాం? ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఒక యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయని నేర్చుకున్నాం, లైక్ కలర్, క్యాస్ట్, రిలీజియన్, జెండర్ అని. సో డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ కలర్ తీసుకుందాం. సో మన క్లాస్లో చాలా రేంజ్ ఆఫ్ కలర్స్ మనకు కనిపిస్తుంటాయి, లైక్ ఫేర్గా, లేదా బ్రౌన్ స్కిన్, లేదంటే బ్లాక్గా. మనం కలర్ ఎందుకు తీసుకున్నామంటే ఫర్ అండర్స్టాండింగ్ ఈజీలీ, ఓకే. సో ఎప్పుడైతే మీరు ఫ్రెండ్స్ చేసుకుందాం అనుకుంటారో, సో ఎప్పుడైనా ఎవరైనా సో వాడు నల్లగా ఉన్నాడురా, సో వాడితో తిరగకండి, వీడితో లంచ్ చేయకండి, బికాస్ ఆఫ్ హిస్ కలర్, బికాస్ ఆఫ్ హిస్ టోన్ ఆఫ్ హిస్ కలర్, వాడిని మనం అన్ఈక్వల్గా ట్రీట్ చేసాం అనుకోండి కలర్ వల్ల. లేదంటే వేరే ఎగ్జాంపుల్ లైక్ క్యాస్ట్ వల్ల తీసుకోవచ్చు. సో వాడిది తక్కువ క్యాస్ట్రా, వాడితో ఉండకూడదు మనం. సో ఇలా మనల్ని కానీ ఎవరినైనా కానీ అన్ఈక్వల్గా లేదా అన్ఫేర్గా ట్రీట్ చేసినప్పుడు దీన్నే డిస్క్రిమినేషన్ అంటారు. సో ఓకే, మనకిప్పుడు డైవర్సిటీ అంటే ఏంటో తెలిసింది అండ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటో తెలిసింది. అండ్ మన నెక్స్ట్ సబ్ టాపిక్ వై డిస్క్రిమినేషన్. అసలు డిస్క్రిమినేషన్ ఎందుకు అవుతుంది, ద రీజన్స్ ఫర్ డిస్క్రిమినేషన్స్ డిస్కస్ చేద్దాం. సో టెక్స్ట్ బుక్ ఒక ఫస్ట్ పేజ్ డిఫరెన్స్ అండ్ ప్రిజుడైస్ అనే సబ్ టాపిక్లో పారా చదువుదాం. దెర్ ఆర్ మెనీ థింగ్స్ వాట్ మేక్ అస్ వాట్ వీ ఆర్, హౌ వి లివ్, ద లాంగ్వేజెస్ వి స్పీక్, వాట్ వీ ఈట్, వే, ద గేమ్స్ వి ప్లే అండ్ ద థింగ్స్ వి సెలబ్రేట్. All of these are influenced both by geography and history of the place we live. సో మనం ఎవరు అంటే మనం మాట్లాడే లాంగ్వేజ్, మనం వేసుకున్న డ్రెస్, లేదా మనం తినే ఫుడ్, ఇవన్నీ డిసైడ్ చేస్తుంటాయి. కానీ ఈ థింగ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మనం ఉండే ప్లేస్, ఒక జియోగ్రఫీ అండ్ హిస్టారికల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ యూ విల్ గెట్ అన్ ఐడియా హౌ డైవర్స్ ఇండియా ఈజ్ ఇఫ్ యూ లుక్ ఈవెన్ బ్రీఫ్లీ అట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇండియా ఎంత డైవర్సిటీగా ఉందో ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ మనం బ్రీఫ్గా చూస్తే ఇంకా అర్థమవుతూ ఉంటుంది. దెర్ ఆర్ 8 మేజర్ రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్, ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ ఇండియా. సో మొత్తం ప్రపంచంలో మనం చూసుకున్నట్టయితే మెయిన్గా 8 మతాలు, 8 రిలీజియన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇండియాలో ఈ 8 రిలీజియన్స్ కూడా ఫాలో చేస్తూ ఉంటాం. వీ హ్యావ్ మోర్ దెన్ 1600 లాంగ్వేజెస్ దట్ ఆర్ పీపుల్స్ మదర్ టంగ్స్. సో ఇండియాలో 1600 మదర్ టంగ్ ఒఫిషియల్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ మోర్ దెన్ 100 డ్యాన్స్ ఫామ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్స్ కూడా ఇండియాలో మనం చూడొచ్చు. నెక్స్ట్ పారా, యట్ దిస్ డైవర్సిటీ ఈజ్ నాట్ ఆల్వేస్ సెలబ్రేటెడ్. దిస్ ఈస్ బికాస్ వీ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్ విత్ పీపుల్ హూ లుక్, టాక్, డ్రెస్ అండ్ థింక్ లైక్ అస్. సో ఎంత డైవర్సిటీ ఉన్నా కానీ అప్పుడప్పుడు దీనికి కూడా డిసడ్వాంటేజెస్, ద నెగిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఎందుకంటే ఎప్పుడైతే మనం అంటే సమ్ డిఫరెంట్ పీపుల్ని మనలాగా ఉండరో చూస్తూ ఉంటామో, మనం వాళ్ళతో సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవ్వం. ఎందుకంటే ఎప్పుడైతే మనలాగే మాట్లాడతారో, మనం మాట్లాడే లాంగ్వేజే మాట్లాడతారో, మనలాగే డ్రెస్ వేసుకుంటూ ఉంటారో, మనలాగే సిమిలారిటీస్ ఉన్న వ్యక్తులతోనే మనం ఎక్కువగా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటాం. సమ్టైమ్స్ వెన్ వి మీట్ పీపుల్ who are very different from us, we may find them strange and unfamiliar. సో ఎప్పుడైతే మనం డిఫరెంట్ పీపుల్స్, వేరే కల్చర్స్ నుంచి కానీ, వేరే స్టేట్స్ నుంచి కానీ, వేరే కంట్రీస్ నుంచి కానీ, వేరే పర్సన్స్ని మనం కలిసినట్టయితే వాళ్ళని మనం స్ట్రేంజ్ అండ్ అన్ఫెమిలియర్గా చూస్తాం, అంటే స్ట్రేంజ్గా, డిఫరెంట్గా చూస్తూ ఉంటాం. అట్ టైమ్స్ వీ మే నాట్ అండర్స్టాండ్
ఆర్ నో ద రీజన్స్ వై దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అస్. సో ఆ టైంలో మనకు అర్థం కాకపో ఉండొచ్చు, ఎందుకు వీళ్ళు ఇంత డిఫరెంట్గా ఉన్నారు, మనలాగే ఎందుకు లేరు, వీళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ కానీ వీళ్ళు ఫుడ్ కల్చర్ కానీ ఎందుకు ఇంత డిఫరెన్స్గా ఉందో మనకి ఆ టైంకి అర్థం కాదు. పీపుల్ ఆల్సో ఫార్మ్ సర్టెన్ యాటిట్యూడ్స్ అండ్ ఒపీనియన్స్ అబౌట్ అదర్స్ హూ ఆర్ నాట్ లైక్ దమ్. సో అప్పుడు మనం ఏంటి ఆ సిచ్యువేషన్స్లో ఓహో వీళ్ళు ఇలా ఉంటారా, వీళ్ళు ఇంతేనా అని మనం ఒక సర్టెన్ ఒపీనియన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం వాళ్ళ మీద. అంటే మన ఓన్గా ఒపీనియన్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ మొత్తం ప్యారస్ మనకి ఏం చెప్తున్నాయంటే డిఫరెన్స్ అనే ఒక్క రీజన్ వల్ల మనకి డిస్క్రిమినేషన్ కూడా రావచ్చని. అంటే ద రీజన్ ఫర్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఫస్ట్ వన్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఉండడం వల్ల డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. అండ్ నెక్స్ట్ పేజ్ మనం చూద్దాం. ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ ఉంది. లుక్ అట్ ద స్టేట్మెంట్స్ బిలో దట్ యూ బిలీవ్ టు బి ట్రూ అబౌట్ రూరల్ అండ్ అర్బన్ లైఫ్ ఇన్ ఇండియా. సో ఇదంతా ఏంటో మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ టేబుల్లో ఆన్ రూరల్ పీపుల్ అండ్ అర్బన్ పీపుల్. రూరల్ అంటే విలేజెస్లో ఉండే పీపుల్, అర్బన్ అంటే సిటీస్ అండ్ టౌన్స్లో ఉండే పీపుల్. సో వీళ్ళ మీద సెంటెన్సెస్ కొన్ని ఇచ్చారు. సో వాళ్ళ మీద మన ఒపీనియన్ ఏంటో అక్కడ మార్క్ చేయమన్నారు. సో మార్క్ చేసిన ఈ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సమ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ సీ విలేజెస్ యాజ్ ఇగ్నోరెంట్ అండ్ సూపర్స్టిషియస్ అండ్ సీ పీపుల్ ఇన్ సిటీస్ యాజ్ మనీ మైండెడ్, లేజీ అండ్ కన్నింగ్. సో మన ఒపీనియన్ ఏంటి? సో మీ ఒపీనియన్ ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అంటే విలేజెస్ మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ మనం చూసుకున్నట్టయితే విలేజెస్ ఇగ్నోరెంట్ అని, వాళ్ళు సూపర్స్టిషియస్ అంటే మూఢనమ్మకాలు ఎక్కువ నమ్ముతారని మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. అండ్ సీ పీపుల్ ఇన్ సిటీస్ యాజ్ మనీ మైండెడ్, లేజీ అండ్ కన్నింగ్. అండ్ సిటీ పీపుల్ మనం లేజీ మైండెడ్ అని, బాగా లేజీ మైండెడ్ అని, అండ్ నెక్స్ట్ ఏంటి మనీ మైండెడ్ అంటే డబ్బు గురించి ఎప్పుడు పరుగులు తీస్తుంటారని ఒక ఒపీనియన్ అయితే ఫామ్ చేస్తూ ఉంటాం. వెన్ అవర్ ఒపీనియన్స్ అబౌట్ సర్టెన్ పీపుల్ ఆర్ ఆల్వేస్ నెగిటివ్. సో అప్పుడప్పుడు మనం సర్టెన్ పీపుల్ మీద నెగిటివ్గా ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటూ ఉంటాం. సీయింగ్ దెమ్ యాజ్ లేజీ, కన్నింగ్, స్టింగీ యాజ్ సమ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ దెన్ దిస్ బికెమ్ ప్రిజుడైజ్ దట్ వి క్యారీ అబౌట్ దెమ్. సో ఎప్పుడైతే మనం ఎవరి మీదైనా నెగిటివ్గా ఒపీనియన్ ఫామ్ చేసుకున్నట్టయితే, కానీ ఆ ఒపీనియన్ నిజం అవ్వచ్చు, నిజం అవ్వకపోవచ్చు, అలాంటి సిచ్యువేషన్ అప్పుడే ప్రిజుడైజ్ అనే భావన మనకు కలుగుతుంది. ప్రిజుడైజ్ అంటే ఏంటో మనం చూద్దాం. ప్రిజుడైజ్ మీన్స్ టు జడ్జ్ అదర్ పీపుల్ నెగిటివ్లీ ఆర్ సీ దెమ్ యాజ్ ఇన్ఫీరియర్. సో వేరే వ్యక్తుల్ని నెగిటివ్గా చూడడం బేస్డ్ అపాన్ అవర్ ఓన్ ఒపీనియన్. సో మనం ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకొని వేరే వ్యక్తుల్ని నెగిటివ్గా ఫీల్ అవ్వడం, వాళ్ళు నెగిటివ్గా చూడడమే ప్రిజుడైజ్ ఒక మీనింగ్. వెన్ వీ థింక్ దట్ ఓన్లీ వన్ పర్టికులర్ వే ఇస్ ద బెస్ట్ అండ్ రైట్ వే టు డూ థింగ్స్, వీ ఆఫన్ ఎండ్ అప్ నాట్ రెస్పెక్టింగ్ అదర్స్. సో ఈ విధానమే మంచిది, మనం వెళ్ళే దారే మంచిది, వేరే మతం, వేరే జాతి వాళ్ళు చేస్తుంది తప్పు అని అనుకున్నప్పుడు మనం ఈ ప్రిజుడైజ్ అనే ఒపీనియన్కి లోబడుతుంటాం. అంటే వాళ్ళు చేసిన తప్పని అప్పుడు మనం ఈ ప్రిజుడైజ్ అనే దాని నుంచి వెళ్తూ ఉంటాం. who may prefer to do things differently. For example, if we think English is the best language and other languages are not important, we are judging these other languages negatively. So ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటించారు. సో పీపుల్ హూ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళే గొప్పని, సో ఇంగ్లీష్ మాట్లాడితేనే మంచిదని, సో అదర్ లాంగ్వేజెస్ మాట్లాడితే చీప్ అని, అది మంచిది కాదని చాలామందికి ఒక ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి ఇది ఎంతవరకు కూడా నిజం కాదు. సో వేరే లాంగ్వేజెస్ కూడా మాట్లాడవచ్చు, దాంట్లో తప్పలేదు. కాకపోతే మెనీ ఆఫ్ అస్ ఫార్మ్ దట్ ఇంగ్లీష్ ఇస్ ద బెస్ట్ లాంగ్వేజ్ అని, ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పని అని మనం నెగిటివ్గా ఒక ఒపీనియన్ చేసుకుంటూ ఉంటాం. యాజ్ ఎ రిజల్ట్ వీ మైట్ నాట్ రెస్పెక్ట్ పీపుల్ హూ స్పీక్ లాంగ్వేజెస్ అదర్ దెన్ ఇంగ్లీష్. సో దీనివల్ల మనకేమవుతుంది, ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజెస్ మాట్లాడిన వాళ్ళ మీద మనం తక్కువ అంచనా, అంటే వాళ్ళ మీద రెస్పెక్ట్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ పారా మనం చూద్దాం. వీ కెన్ బి ప్రిజుడైజ్డ్ అబౌట్ మెనీ థింగ్స్, పీపుల్స్ రిలీజియన్ బిలీఫ్స్, ద కలర్ ఆఫ్ ద స్కిన్, ద రీజన్ దే కేమ్ ఫ్రమ్. సో ఇది ఇంగ్లీష్ ఒక విషయంలోనే కాదు, మెనీ థింగ్స్లో కూడా మనం ప్రిజుడైజ్ అనే ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం. లైక్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ కలర్ మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం. అంటే బ్లాక్ పీపుల్ మంచివారు కాదని, వాళ్ళు చెడుకి దారితీస్తారని, ఇలా నెగిటివ్గా ఒపీనియన్ ఫామ్ చేసుకోవడం కూడా ప్రిజుడైజ్లోకి వస్తుంది. అండ్ రిలీజియన్స్, సో రిలీజియన్స్ మీద కానీ, లేదా ద రీజియన్స్ దే కమ్ ఫ్రమ్ అండ్ ద ప్లేస్, అంటే ఒక ఏరియా ఒక వ్యక్తులు మంచివారు కాదని, వాళ్ళు చెడ్డవాళ్ళు అని కూడా క్రియేట్ చేసుకోవడం కూడా ఒక ప్రిజుడైజ్లోనికి వస్తుంది మనకి. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం.
the accent they speak, in the clothes they wear, etc. etc. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఆఫెన్ అవర్ ప్రిజుడైజెస్ అబౌట్ అదర్స్ ఆర్ సో స్ట్రాంగ్ దట్ వీ డోంట్ వాంట్ టు ఫార్మ్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. సో ఈ ప్రిజుడైజ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం లైక్ బ్లాక్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కానీ, సో వేరే మతాలతో కానీ, లేకపోతే ఒక ప్లేస్ నుంచి వచ్చిన వ్యక్తులతో కానీ ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి కూడా డిసగ్రీ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, అట్ టైమ్స్ వి మే ఈవెన్ యాక్ట్ ఇన్ వేస్ దట్ హర్ట్ దెమ్. సో ఒక్కొక్కసారి మనం బిహేవ్ చేసే విధానం వాళ్ళని హర్ట్ కూడా చేయొచ్చు. వై డిస్క్రిమినేషన్ అనే టాపిక్లో బి చూద్దాం. ఇక్కడ మనం కిందన చదువుదాం. ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫెమిలియర్ విత్ జెండర్ డిఫరెన్సెస్. వాట్ డస్ ఇట్ మీన్స్ టు బి ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్. సో అందరికీ మనకి జెండర్ డిఫరెన్సెస్ అంటే ఏంటో తెలుసు. అంటే బాయ్స్ ఎవరో గర్ల్స్ ఎవరో వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఏంటో మనకి బేసిక్ ఐడియా అనేది ఉంది. మెనీ ఆఫ్ యూ వుడ్ సే వీ ఆర్ బోర్న్ యాజ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇట్ ఈస్ ఎ గివెన్. వాట్ ఈస్ దేర్ టు థింక్ అబౌట్. సో అవును మాకు తెలుసు. సో ఇందులో అంత పెద్ద డిస్కస్ చేసే విషయం ఏంటుందో అని మీరు అడగవచ్చు. మనం బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ పుడతాం. సో దట్ ఈస్ గివెన్. సో అది మా చేతిలో లేదని మీరు అంటారు. సో కింద ఒక యాక్టివిటీ ఇచ్చారో ఆ యాక్టివిటీ ఏంటో మనం బ్రీఫ్గా చూద్దాం. సో యాక్టివిటీ ఏంటంటే ఇక్కడ సమ్ సెంటెన్సెస్ అనేవి మనకి ఇచ్చారు. లైక్ దే ఆర్ వెల్ బిహేవ్డ్, దే ఆర్ ఫిజికలీ స్ట్రాంగ్, దే డోంట్ క్రై, దే ఆర్ ఎమోషనల్, దే ఆర్ గుడ్ అట్ స్పోర్ట్స్ అని లైక్ చాలా సెంటెన్సెస్ ఇచ్చారు. సో ఈ సెంటెన్సెస్ని మనం ఏం చేయాలంటే బాయ్స్ కేటగిరీస్లో కానీ గర్ల్స్ కేటగిరీలో కానీ మనం సపరేట్ చేయాలి. అంటే డిఫరెన్షియేట్ చేయాలి. సో ఏ సెంటెన్స్ బాయ్స్కి మ్యాచ్ అవుతుందో, ఏ సెంటెన్స్ గర్ల్స్కి మ్యాచ్ అవుతుందో మనం చూసి సపరేట్ చేయాలి. సో ఈ యాక్టివిటీ కంప్లీట్ చేశాక ఇఫ్ ఇట్ టేక్ ద స్టేట్మెంట్స్ దే డోంట్ క్రై, యూ విల్ సీ దట్ దిస్ ఈజ్ ఎ క్వాలిటీ దట్ ఈస్ జనరలీ అసోసియేటెడ్ విత్ బాయ్స్ అండ్ మెన్. సో ఎప్పుడైతే మనం దే డోంట్ క్రై అనే సెంటెన్స్ చూస్తామో, అంటే వాళ్ళు యాడెవరు అనే సెంటెన్స్ మనం చూస్తామో, సో ఇది జనరల్లీ మనం అబ్బాయిలకే మనం అబ్బాయిల దాంట్లోకే మనం వేస్తుంటాం. ఎందుకంటే అబ్బాయిలు లేదా మెన్ యాడెవరు కాబట్టి. సో యాజ్ బేబీస్ ఆర్ చిల్డ్రన్, వెన్ బాయ్స్ ఫాల్ అండ్ హర్ట్ దెమ్సెల్వ్స్, ది పేరెంట్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫెన్ కన్సోల్ దెమ్ బై సేయింగ్ డోంట్ క్రై, యువర్ బాయ్, బాయ్స్ ఆర్ బ్రేవ్, దే డోంట్ క్రై. సో ఎప్పుడు అయితే మనం చిన్నప్పుడు, సో మనకి ఎప్పుడైతే మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ అనే జెండా మీద అంతగా మనకి డిఫరెన్సెస్ తెలీదు. సో అప్పుడు మనం పడిపోయినప్పుడు కానీ, మనం హర్ట్ అయినప్పుడు, మనకి దెబ్బలు తగిలినప్పుడు కానీ మన పేరెంట్స్ వచ్చి మనం ఏడుస్తుంటే, వద్దు నువ్వు ఏడవకూడదు, బాయ్స్ అనేవారు ఏడవరు, యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్, బ్రేవ్, అంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, బ్రేవ్గా ఉండాలి, అమ్మాయిలు మాత్రమే ఏడుస్తారు, అబ్బాయిలు ఏడవరు అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. సో యాజ్ చిల్డ్రన్ గ్రో అప్, దే స్టార్ట్ బిలీవింగ్ దట్ బాయ్స్ do not cry. సో ఈవెన్ ఇఫ్ ఎ బాయ్ ఫీల్స్ లైక్ క్రయింగ్, he stops himself ఫ్రమ్ డూయింగ్ సో. సో అలా మనం పెరుగుతున్న కొలది మనం బిలీవ్ చేస్తాం, మనం నమ్ముతాం, ఓహో బాయ్స్ ఏడవరు కదా అని. సో ఎప్పుడైనా మనకి ఏడుపు వచ్చినా కానీ మనం ఆపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. he stops himself ఫ్రమ్ డూయింగ్ సో. ఓకే, he also believes that crying is a sign of weakness. అప్పుడు మనం ఏం నమ్ముతాం, సో ఏడవడం అనేది ఒక వీక్నెస్. సో వీక్నెస్ క్యారెక్టరిస్టిక్స్కి సైన్ అని మనం నమ్ముతూ ఉంటాం. సో ఈవెన్ దో both boys and girls sometimes want to cry, especially if they are angry or in pain. As they grow older, boys learn or teach themselves not to cry. సో కానీ బోత్ అబ్బాయిలు ఇద్దరు కూడా ఏడుస్తారు. సో కాకపోతే ఎప్పుడైతే మనం పెరుగుతూ ఉంటామో మనం ఏం రియలైజ్ అవుతాం, బాయ్స్ ఏడవకూడదు, ఎందుకంటే మనకు చిన్నప్పుడు అలాగే చెప్పారు కాబట్టి మనం ఏడుపుని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇఫ్ ఎ grown boy cries and he feels that others will either tease him or laugh at him, and so he stops himself from doing so in front of others. సో మనం పెద్ద అయ్యాక ఎప్పుడైనా మనం ఏడవాలనుకున్నా సరే మనం ఫోర్స్ఫుల్గా మనల్ని కంట్రోల్ చేసుకుంటుంటాం. ఎందుకు, సో ఎవరైనా చూసినట్టయితే మనం ఏడుస్తుంటే, అయ్యో వీడు ఏడుస్తున్నాడురా, వీడు అబ్బాయి ఏడుస్తున్నాడు, అమ్మాయిలకు అది ఏడుస్తారని మనల్ని టీజ్ చేస్తూ ఉంటారు, మనల్ని ఏడిపిస్తుంటారు. కాబట్టి మనం ఫోర్స్ఫుల్గా ఒక్కొక్కసారి ఏడవడం కూడా కంట్రోల్ చేసుకుంటాం. నెక్స్ట్ పారా చూద్దాం. వెన్ వి ఫిక్స్ పీపుల్ ఇంటూ వన్ ఇమేజ్ వీ క్రియేట్ ఏ స్టీరియోటైప్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారు, ఎప్పుడైతే వీ ఫిక్స్ పీపుల్ ఇంటూ వన్ ఇమేజ్ వీ క్రియేట్ ఏ స్టీరియోటైప్స్. సో ఎప్పుడైతే పీపుల్ని ఒక పర్టికులర్ ఇమేజ్ పీపుల్ మీద మనం క్రియేట్ చేస్తామో అప్పుడే మనం స్టీరియోటైప్ని అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం. సో వెన్ పీపుల్ సే దట్ those who belong to a particular country, religion, sex, race or economic background are stingy, lazy,
క్రిమినల్ ఆర్ డమ్ దే ఆర్ యూజింగ్ స్టీరియోటైప్స్. సో ఎప్పుడైతే మనం పర్టికులర్ కంట్రీ లైక్ ఇండియా వాళ్ళందరూ లేజీరా, సో ఇండియాలో ఉన్న వాళ్ళందరూ పూర్రా, వాళ్ళు రిలీజియన్ తక్కువరా, వాళ్ళకి కామన్ సెన్స్ ఉండదురా, ఇలాంటివి మనం వింటూ ఉంటాము. సో ఇలాంటి అప్పుడే మనం స్టీరియోటైప్ అనే ఒక పదాన్ని వింటూ ఉంటాం, స్టీరియోటైప్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. సో దేర్ ఆర్ స్టింgy and generous people everywhere, in every country, in every religion, in every group, whether rich or poor, male or female. And just because some people are like that, it is not fair to think that everyone will be the same. సో చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ రిలీజియన్, ఎవ్రీ లాంగ్వేజెస్ దేంట్లో చూసుకున్న చెడ్డవాళ్ళు, లేజీ వాళ్ళు అన్నిట్లోనే ఉంటారు. కాకపోతే వాళ్ళ ఒక పర్టికులర్గా ఒక్క పర్సన్ని తీసుకొని లేదా ఫ్యూ పర్సన్స్ని తీసుకొని ద ఎంటైర్ రిలీజియన్ కానీ, ఎంటైర్ కంట్రీ కానీ, ఎంటైర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న వ్యక్తుల్ని అదే ఒపీనియన్ మీద చూడడం అనేది స్టీరియోటైపిక్ హ్యాబిట్ అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. Stereotypes stop us from looking at each person as a unique individual with his or her own special qualities and skills that are different from others. సో ఈ స్టీరియోటైప్స్ ఏం చేస్తుంటారు, ప్రతి ఒక్కరి ఒక ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ని, యూనిక్నెస్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. అండ్ హిస్ ఆర్ హర్ ఓన్ స్పెషల్ క్వాలిటీస్ అండ్ స్కిల్స్ దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే, సో మనం ఒక డిఫరెన్సెస్ని, మన ఒక స్కిల్స్ని వేరే వారితో డిఫరెన్స్గా ఉన్నా కానీ వాళ్ళు దాన్ని చూడలేరు అనమాట. దే ఫిట్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంటూ వన్ ప్యాటర్న్ ఆర్ టైప్. సో వీళ్ళు ఏం చేస్తుంటారు, సో ఈ ఏరియా నుంచి వచ్చిన అందరూ ఇదే టైప్ రా, సో ఈ కలర్లో ఉన్న వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళరా అని ఒకే టైప్లోకి వాళ్ళు కేటగరైజ్ చేస్తూ ఉంటారు. Stereotypes affect all of us as they prevent us from doing certain things that we might ourselves be good at. సో ఈ స్టీరియోటైప్స్ వల్ల మనకి మన లైఫ్స్ మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుందంటే దే ప్రివెంట్ అస్ ఫ్రమ్ డూయింగ్ సర్టన్ థింగ్స్. సో కొన్ని పనులు చేయడానికి వాళ్ళ వల్ల మనకి వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు దట్ వీ మైట్ అదర్వైజ్ బి గుడ్ ఎట్. సో ఈ స్టీరియోటైప్ ఒపీనియన్ కానీ లేకపోతే మనం కొన్ని పనుల్లో బెటర్గా చేయవచ్చు. కాకపోతే డ్యూ టు ది స్టీరియోటైపిక్ హ్యాబిట్ మనం కొన్ని విషయాల్లో పర్ఫామ్ చేయలేకపోవచ్చు. సో మొత్తానికి మనం వై డిస్క్రిమినేషన్ అనే సబ్ టాపిక్లో ఏం నేర్చుకున్నాం, అసలు డిస్క్రిమినేషన్ ఎందుకు వస్తుంది, దాని రీజన్స్ ఏంటి, ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ ప్రిజుడైజ్, థర్డ్ స్టీరియోటైప్స్. డిఫరెన్స్ అంటే మనతో పోల్చితే వేరే వాళ్ళు డిఫరెంట్గా ఉండడం వల్ల అక్కడ డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవ్వచ్చు. సెకండ్ ప్రిజుడైజ్ అంటే మన ఒక ఓన్ ఒపీనియన్స్, మన ఒక ఓన్ నెగిటివ్ ఒపీనియన్స్ వల్ల వేరే వాళ్ళని డిస్క్రిమినేట్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ క్రియేటింగ్ స్టీరియోటైప్స్. సో నిజమెంతుందో తెలియకంట ఓన్లీ వన్ పర్సన్ వల్ల ద ఎంటైర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని బ్యాడ్గా చూడడం కానీ, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడం కానీ దీన్ని స్టీరియోటైప్స్ హ్యాబిట్స్ అంటారు. సో ద 3 రీజన్స్ దేనివల్ల డిస్క్రిమినేషన్ అయితే వస్తుందో అవి డిఫరెన్స్, ప్రిజుడైజ్ అండ్ స్టీరియోటైప్స్ అన్నమాట. ఈ 3 రీజన్స్ which create discriminate, which are the reasons for discrimination in any country. సో ఇంకా ప్రిజుడైజ్ అండ్ స్టీరియోటైప్ ఒక మీనింగ్ మీద ఏదైనా డౌట్ కానీ లేదంటే కన్ఫ్యూషన్ కానీ ఉంటే ఇక్కడ రైట్ సైడ్ దాన్ని బ్రీఫ్గా మీనింగ్ ఉంది. సో ఇంకా క్లారిటీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం టెక్స్ట్ బుక్లో పోస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇది లెఫ్ట్ సైడ్ మనం చూడొచ్చు. ఇదేంటంటే మనం డిసేబుల్ లేదా పర్సన్స్ విత్ స్పెషల్ నీడ్స్ అని వాళ్ళని పిలుస్తూ ఉంటాం. వీళ్ళు ఏంటంటే ఫిజికలీ లేదా మెంటలీ వీళ్ళకి కొద్దిగా ఇల్నెస్ ఉంటుంది, అంటే ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ప్రిజుడైజ్ అండ్ స్టీరియోటైపిక్ ఒపీనియన్స్ హ్యాబిట్స్ వల్ల వీళ్ళు నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందని ఈ యాక్టివిటీ వల్ల లేదా ఈ పోస్టర్స్ వల్ల మనకి చెప్తుంది టెక్స్ట్ బుక్. సో ఏంటి, సో లైక్ ఇలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లేదా మెంటలీ పీపుల్ బ్యాడ్ అని, లేదా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదని, సో వీళ్ళు చాలా పనులు చేయలేరని, వీళ్ళు అంటే చాలా నెగిటివ్ ఒపీనియన్స్ మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ మొత్తం యాక్టివిటీ, సో ఈ పోస్టర్స్ వల్ల మనం ఏం అర్థం చేసుకోవాలంటే, సో వీళ్ళు కూడా యాజ్ కామన్ యాజ్ వీఆర్. సో మనం ఎంత కామనో వీళ్ళు కూడా అంతే కామన్, వాళ్ళు కూడా సేమ్ రైట్స్ ఉంటాయి. సో మనం వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదని, వాళ్ళ మీద ప్రిజుడైజ్ ఒపీనియన్స్, స్టీరియోటైపిక్ ఒపీనియన్స్ క్రియేట్ చేయకూడదని ఆ పోస్టర్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ సబ్ టాపిక్ ఇన్ఈక్వాలిటీ అండ్ డిస్క్రిమినేషన్. సో ఇన్ఈక్వాలిటీకి డిస్క్రిమినేషన్కి రిలేషన్ ఏంటో చూద్దాం. సో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 17
ఇన్ఈక్వాలిటీ అండ్ డిస్క్రిమినేషన్ సబ్ టాపిక్ కిందన పారా చూద్దాం. డిస్క్రిమినేషన్ హ్యాపెన్స్ వెన్ పీపుల్ యాక్ట్ ఆన్ ది ప్రిజుడైసెస్ అండ్ స్టీరియోటైప్స్. సో డిస్క్రిమినేషన్ ఎప్పుడవుతూ ఉంటుంది, ఎప్పుడైతే మనం స్టీరియోటైప్స్ అండ్ ప్రిజుడైసెస్ మీద యాక్ట్ చేస్తుంటామో అప్పుడు డిస్క్రిమినేషన్ అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ డూ సంథింగ్ టు పుట్ అదర్స్ పీపుల్ డౌన్. సో ఎప్పుడైతే మనం వేరే అదర్ పీపుల్ని కిందకి అంటే డౌన్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటామో, ఇఫ్ యూ స్టాప్ దెమ్ ఫ్రమ్ టేకింగ్ పార్ట్ ఇన్ సర్టన్ యాక్టివిటీస్ అండ్ టేకింగ్ అప్ జాబ్స్, or stop them from living in certain neighborhoods, prevent them from taking water from the same well or hand pump, or not allow them to drink tea in the same cups of glasses as others, you are discriminating against them. సో ఎప్పుడు మనం డిస్క్రిమినేట్ చేస్తున్నట్టు అవుతుందంటే, ఎప్పుడైతే మనం కొంతమందిని అంటే సర్టన్ పీపుల్ని మనం నేబర్స్ కింద ఉండాలనుకోమో, ఎప్పుడైతే ఒకే వెల్ నుంచి మనం వాడే వెల్ నుంచి లేదా హ్యాండ్ పంప్ నుంచి సర్టన్ పీపుల్ని అలౌ చేయమో, ఎప్పుడైతే మనం తాగే గ్లాసెస్ వాళ్ళని వాడనివ్వమో అప్పుడు మనం డిస్క్రిమినేట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ పారా, డిస్క్రిమినేషన్ కెన్ టేక్ ప్లేస్ బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్. యూ probably recall from the previous chapter that Samir Ek and Samir Do were different from each others in many ways. సో డిస్క్రిమినేషన్ అనేది చాలా విధాలుగా అవ్వచ్చు. సో ఒక్కసారి మనం సమీర్ ఏక్ అండ్ సమీర్ దో ఒక స్టోరీని రీకాల్ చేసుకున్నట్టయితే వాళ్ళిద్దరూ చాలా డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దే బిలాంగ్ టు డిఫరెంట్ రిలీజియన్స్. ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరూ డిఫరెంట్ రిలీజియన్స్కి చెందినవారు. దిస్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డైవర్సిటీ. సో అది ఒక డైవర్సిటీ ఒక ఆస్పెక్ట్. హవెవర్ దిస్ డైవర్సిటీ కెన్ ఆల్సో బీ ద సోర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అండ్ ఇదే డైవర్సిటీ కూడా డిస్క్రిమినేషన్కి దారి చెయ్యొచ్చు. గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హూ మే స్పీక్ ఎ సర్టెన్ లాంగ్వేజ్, ఫాలో ఎ పర్టికులర్ రిలీజియన్, లివ్ ఇన్ స్పెసిఫిక్ రీజన్స్ ఎక్సెట్రా may be discriminated against, their customs or practice may be seen as inferior. సో పర్టికులర్ రిలీజియన్ వారు, పర్టికులర్ ఏరియా వారు, పర్టికులర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న వారు వీళ్ళందరిని కూడా డిస్క్రిమినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అనదర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ సమీర్స్ వర్స్ ఇన్ ద ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్. సో ఇంకో డిఫరెంట్ మనం చూసుకున్నట్టయితే ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ అంటే మనీకి సంబంధించి వాళ్ళిద్దరికీ కూడా డిఫరెన్స్ అనేది ఉంది. సమీర్ దో వాస్ పూర్. సమీర్ దో అనేవాడు పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు. దిస్ డిఫరెన్స్, యాజ్ యూ హ్యావ్ రెడ్ ఎర్లియర్, ఈజ్ నాట్ ఏ ఫార్మ్ ఆఫ్ డైవర్సిటీ బట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. సో ఈ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అనేది డైవర్సిటీ యొక్క ఫామ్ కాదు, ఇది ఒక ఆస్పెక్ట్ కాదు, ఇది ఇన్ఈక్వాలిటీకి సంబంధించింది. ఓకే, పీపుల్ హూ ఆర్ పూర్ do not have the resources or the money to meet the basic needs of food, clothing and shelter. సో ఈ పూర్ ఫ్యామిలీస్కి చెందిన పీపుల్కి బేసిక్ నీడ్స్ సచ్ యాజ్ హోమ్, క్లోతింగ్, ఫుడ్కి సరిపడా రిసోర్సెస్ అండ్ మనీ ఉండవు వాళ్ళ దగ్గర. దే ఎక్స్పీరియన్స్ డిస్క్రిమినేషన్ ఇన్ ఆఫీసర్స్, ఇన్ హాస్పిటల్స్, స్కూల్స్ ఎక్సెట్రా. సో ఈ ఇన్ఈక్వాలిటీకి చెందిన వాళ్ళు కూడా డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తారు అండ్ ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లైక్ ఇన్ ఆఫీసెస్, స్కూల్స్, హాస్పిటల్స్లో వీళ్ళు డిస్క్రిమినేట్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. వేర్ దే ఆర్ ట్రీటెడ్ బ్యాడ్లీ బికాస్ దే ఆర్ పూర్. ఎందుకు? ద ఓన్లీ రీజన్ దే ఆర్ ట్రీటెడ్ ఇన్ఈక్వలీ వెన్ కంపేర్డ్ టు అదర్స్ ఈజ్ బికాస్ దే ఆర్ పూర్. వాళ్ళు పూర్ కాబట్టి వాళ్ళు సమ్ ప్లేసెస్లో డిస్క్రిమినేట్ చేయబడుతున్నారు. సమ్ పీపుల్ మే ఎక్స్పీరియన్స్ బోత్ కైండ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. దే ఆర్ పూర్ అండ్ దే బిలాంగ్ టు గ్రూప్స్ whose culture is not valid. సో డిస్క్రిమినేషన్ చేయడానికి ఇన్ఈక్వాలిటీ అండ్ అదర్ రీజన్స్, ఫ్యాక్టర్స్ ఫర్ డిస్క్రిమినేషన్ మనం నేర్చుకున్నాం. సో సమ్ పీపుల్ పూర్ బ్యాక్గ్రౌండ్కి చెంది ఉండొచ్చు అండ్ డిస్క్రిమినేషన్ ఒక ఫ్యాక్టర్స్ కూడా చెంది ఉండొచ్చు. ఓకే, ఈ బోత్ కేటగిరీస్లో కూడా ఉండొచ్చు. హూస్ కల్చర్ ఈజ్ నాట్ వాల్యూడ్. ఓకే, ట్రైబల్, సమ్ రిలీజియస్ గ్రూప్స్ అండ్ ఈవెన్ పర్టికులర్ రీజియన్స్ ఆర్ డిస్క్రిమినేటెడ్ అగేన్స్ట్ ఫర్ వన్ ఆర్ మోర్ ఆఫ్ దిస్ రీజన్స్. సో ట్రైబల్స్ లేదా సమ్ రిలీజియస్ గ్రూప్స్ అండ్ ఈవెన్ సమ్ పర్టికులర్ ఏరియాస్ కూడా ఈ రీజన్స్ వల్లనే డిస్క్రిమినేట్ చేయబడుతున్నారు. ఇన్ ద ఫాలోయింగ్ సెక్షన్ we will look at how a famous Indian was discriminated against. This will help us understand the ways in which caste was used to discriminate against large number of people. సో నెక్స్ట్ మనం ఒక ఫేమస్ పాపులర్ పర్సనాలిటీ గురించి తెలుసుకుంటాం అండ్ ఆ స్టోరీ నుంచి మనం క్యాస్ట్ బేసిస్ మీద అతను ఎలా డిస్క్రిమినేట్ చేయబడ్డాడో మనం చూద్దాం. కమింగ్ టు ద నెక్స్ట్ సబ్ టాపిక్ ఆన్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ అగేన్స్ట్. పారాగ్రాఫ్ చదువుదాం. పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్ లైక్ టీచింగ్, కార్పెంటరీ, పాటరీ, వివింగ్, ఫిషింగ్, ఫార్మింగ్ ఎక్సెట్రా టు ఎర్న్ ఎ లైవ్లీహుడ్.
సో మనమందరం కూడా ఏదో ఒక వర్క్లో ఎంగేజ్ అవుతూ ఉంటాం, లైక్ టీచింగ్, కార్పెంటరీ, పోట్రీ, వివింగ్. ఎందుకని? టు ఎర్న్ ఏ లైవ్లీహుడ్, అంటే మనం బ్రతకడానికి. హవెవర్ సర్టన్ కైండ్స్ ఆఫ్ వర్క్ ఆర్ వాల్యూడ్ మోర్ దెన్ అదర్స్. సో కాకపోతే ఇందులో కూడా కొన్ని వర్క్స్ అనేవి ఎక్కువ వాల్యూ ఉంటాయి, కొన్ని వర్క్స్ అనేవి తక్కువగా చూస్తూ ఉంటారు, లో వాల్యూ ఉంటాయి దానికి. యాక్టివిటీస్ లైక్ క్లీనింగ్, వాషింగ్, కటింగ్ హెయిర్, పికింగ్ గార్బేజ్ ఆర్ సీన్ as tasks that are of less value, and people who do this work are seen as dirty or impure. అంటే జాబ్స్ లైక్ క్లీన్ చేయడం కానీ, వాషింగ్ కానీ, బార్బర్స్, హెయిర్ కట్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదా గార్బేజ్ పిక్కర్స్ కానీ, ఇలాంటి కైండ్స్ ఆఫ్ వర్క్స్ని మనం లెస్గా వాల్యూ చేస్తూ ఉంటాం. అండ్ ఈ పనులు చేసే వాళ్ళని కూడా మనం డర్టీ అండ్ ఇంప్యూర్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. దిస్ బిలీఫ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్. సో ఇదంతా దేనివల్ల? క్యాస్ట్ సిస్టమ్ వల్ల. In the caste system, communities, groups of people were placed in a sort of ladder where each caste was either above or below the other. సో ఇండియాలో ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక కమ్యూనిటీ కింద సపరేట్ చేసి, సార్ట్ చేసి, అండ్ ఒకరిని ఎక్కువ వాల్యూ ఇచ్చి ఇంకొక క్యాస్ట్కి తక్కువ వాల్యూ ఇచ్చేవారు. అండ్ ఇంకేంటి? ఆ ప్లేస్ ఇన్ సార్ట్ ఆఫ్ ల్యాడర్ వేర్ ఈచ్ క్యాస్ట్ వాజ్ ఎయిదర్ అబవ్ ఆర్ బిలో. సో ఇందులో అన్ని కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ని ఈక్వల్గా ట్రీట్ చేసేవారు కాదు, ఒకరిని ఎక్కువగా అండ్ ఇంకొకరిని తక్కువగా వాల్యూ చేస్తూ ఉంటారు. దోస్ హూ ప్లేస్ దెమ్సెల్స్ అట్ ద టాప్ ఆఫ్ దిస్ ladder కాల్ దెమ్సెల్స్ అప్పర్ క్యాస్ట్ అండ్ సా దెమ్సెల్స్ యాజ్ సుపీరియర్. సో ఈ ల్యాడర్లో అంటే తక్కువ క్యాస్ట్ తక్కువ వాల్యూ, అండ్ ఎక్కువ క్యాస్ట్ ఎక్కువ వాల్యూ ఉన్న క్యాస్ట్ ఈ రెండిట్లో చూసుకున్నట్టయితే కొంతమంది వాళ్ళే ఎక్కువ క్లాస్ అంటే అప్పర్ క్లాస్ అని ఫీల్ అయ్యి పైన పెట్టుకునేవారు, అండ్ వాళ్ళు అప్పర్ క్లాస్ లేదా సుపీరియర్ అని పిలుచుకునేవారు. ద గ్రూప్స్ హూ వే ప్లేస్డ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ladder వే సీన్ యాజ్ అన్వర్తి అండ్ కాల్డ్ అన్టచబిలిటీస్. సో ఇదే ఒక క్యాస్ట్ ఒక ల్యాడర్లో కిందన ఉండేవారిని లెస్ వాల్యూ ఇచ్చేవారు, అండ్ వాళ్ళకి అన్టచబిలిటీస్ అనే టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పారా. Caste rules were set which did not allow the so-called untouchables to take on work other than what they were meant to do. సో దీనివల్ల ఏమైందంటే ద లోవర్ క్లాస్ లేదా ద అన్టచబిలిటీస్కి సమ్ సార్ట్ ఆఫ్ వర్క్స్ మాత్రమే ఇచ్చేవారు. లైక్ వాళ్ళకి క్లీనింగ్ లేదా హెయిర్ కటింగ్ లేదా గార్బేజ్ పికింగ్ ఇలాంటి వర్క్స్నే ఇచ్చేవారు, వేరే టైప్స్ ఆఫ్ వర్క్స్ని చేయడానికి పర్మిషన్స్ ఉండేవి కాదు. For example, some groups were forced to pick garbage and remove dead animals from the village, but they were not allowed to enter the homes of the upper caste or take water from the village well or even enter temples. So ఈ లో క్యాస్ట్ కమ్యూనిటీస్ని అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీస్ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చేవారు కాదు, లేదంటే వాళ్ళు తోడుకున్న బావి నుంచి నీళ్ళు తోడుకుని ఇచ్చేవారు కాదు, అండ్ టెంపుల్స్లో కూడా అలౌ చేసేవారు కాదు. దేర్ చిల్డ్రన్ కుడ్ నాట్ సిట్ నెక్స్ట్ టు ద చిల్డ్రన్ ఆఫ్ అదర్ క్యాస్ట్ ఇన్ స్కూల్స్. సో స్కూల్స్లో కూడా ఈ లోవర్ క్యాస్ట్ చిల్డ్రన్స్ని అప్పర్ క్యాస్ట్ చిల్డ్రన్స్తో పక్కన కూర్చోడానికి కూడా అలౌ చేసేవారు కాదు. దిస్ అప్పర్ క్యాస్ట్ యాక్టెడ్ ఇన్ ఎ వే విచ్ డిడ్ నాట్ గేవ్ ద సో కాల్డ్ అన్టచబిలిటీస్ ద సేమ్ రైట్స్ యాజ్ దే ఎంజాయ్డ్. సో ఈ అప్పర్ క్యాస్ట్స్ ఏ రైట్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారో ఇలాంటి రైట్స్ని లోవర్ క్యాస్ట్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అండ్ మనం కింద పారా చూసుకున్నట్టయితే ఒక ఫేమస్ ఇండియన్ పర్సనాలిటీ మీద ఒక పారా అండ్ స్టోరీ ఉంటుంది. సో ఈ స్టోరీ తెలుసుకునే ముందు అసలు ఆ ఫేమస్ పర్సనాలిటీ గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం. Dr. Bhimrao Ambedkar is considered the father of Indian Constitution and is also the best known leader of the Dalits. సో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అనే వ్యక్తి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఫాదర్ అండ్ బెస్ట్ నోన్ లీడర్ ఆఫ్ ద దళిట్స్. సో దళిత్ అంటే ద అన్టచబిలిటీస్ లేదా ద లోవర్ క్యాస్ట్ పీపుల్ని దళిట్స్ అని అంటారు. అండ్ హీ ఈజ్ ద బెస్ట్ లీడర్, అంటే ఈ దళితులు అందరికీ ఈజ్ ద బెస్ట్ లీడర్. ఓకే, డాక్టర్ అంబేద్కర్ ఫార్ ద రైట్స్ ఆఫ్ దళిత్ కమ్యూనిటీ. సో ఈ దళిత్ కమ్యూనిటీకి కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలని చెప్పి ఇతను పోరాడారనమాట. హీ వాజ్ బోర్న్ ఇన్ టు ద మహర్ క్యాస్ట్ విచ్ వాజ్ కన్సిడర్ అన్టచబుల్. సో ఇతను మహర్ క్యాస్ట్లో పుట్టారు. ఈ క్యాస్ట్ కూడా అన్టచబిలిటీస్లోకి వస్తుంది, అంటే లో క్యాస్ట్లోకి వస్తుంది. ద మహర్స్ వే పూర్ ఓన్ నో ల్యాండ్ అండ్ చిల్డ్రన్ బోర్న్ టు దెమ్ ఆల్సో హ్యాడ్ టు డూ ద వర్క్ దే పేరెంట్స్ డిడ్. సో ఈ క్యాస్ట్లో ఉండేవారు పూర్ అండ్ వాళ్ళకి సొంత భూములు ఉండేవి కాదు, అండ్ వాళ్ళ పిల్లలు కూడా
వాళ్ళ పేరెంట్స్ చేసే వర్క్నే చెయ్యాలన్నమాట. దే లివ్డ్ ఇన్ ద స్పేసెస్ అవుట్ సైడ్ ద మెయిన్ విలేజ్ అండ్ వర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద విలేజ్. సో వాళ్ళని మెయిన్ విలేజెస్లోకి అలౌ చేసేవారు కాదు, విలేజెస్కి దూరంగా నివసించేవారు వాళ్ళు. డాక్టర్ అంబేద్కర్ వాజ్ ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ హిస్ క్యాస్ట్ హూ కంప్లీటెడ్ హిస్ కాలేజ్ ఎడ్యుకేషన్ అండ్ వెంట్ టు ఇంగ్లాండ్ టు బికెమ్ ఎ లాయర్. అండ్ ఈ క్యాస్ట్ నుంచి వచ్చిన అంబేద్కర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ హిస్ క్యాస్ట్ హూ కంప్లీటెడ్ హిస్ కాలేజ్. సో ఈ క్యాస్ట్ నుంచి వచ్చిన ఫస్ట్ వ్యక్తి ఎవరైతే కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడో అండ్ వెంట్ టు ఇంగ్లాండ్ టు బికెమ్ ఎ లాయర్. అండ్ లాయర్ అవ్వడానికి ఇతను ఇంగ్లాండ్ వెళ్ళాడు. హీ ఎంకరేజ్ దళిత్స్ టు సెండ్ ద చిల్డ్రన్ టు స్కూల్ అండ్ కాలేజ్. సో దళితుల పిల్లలందరినీ ఇతను స్కూల్ అండ్ కాలేజెస్కి వెళ్ళడానికి ఎంకరేజ్ చేసేవారు. హీ ఆల్సో అర్జ్ దళిత్స్ టు టేక్ ఆన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఆర్డర్ టు మూవ్ అవుట్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్. సో ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది మంచిది కాదు, సో మీరు ఈ క్యాస్ట్ నుంచి బయటకు వచ్చి వేరే వేరే గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి, మీరు కూడా గవర్నమెంట్ జాబ్స్లో ఉండాలి అని చెప్పేసి అందరినీ మోటివేట్ చేసేవారు. హీ లెడ్ మెనీ ఎఫర్ట్స్ ఆఫ్ దళిత్స్ టు గెయిన్ ఎంట్రీ ఇంటూ టెంపుల్స్. సో అప్పట్లో దళితుల్ని అంటే లో క్యాస్ట్ కమ్యూనిటీస్ని టెంపుల్స్లోకి ఎంటర్ చేసేవాళ్ళు కాదు. సో ఇతను అది తప్పని చెప్పి సో దళితులకు కూడా టెంపుల్స్లోకి ఎంట్రీ ఉండాలని చెప్పి పోరాడిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. లేటర్ ఇన్ లైఫ్ హీ కన్వర్టెడ్ టు బుద్ధిజం ఇన్ హిస్ సర్చ్ ఫర్ ఎ రిలీజియన్ దట్ ట్రీటెడ్ ఆల్ మెంబర్స్ ఈక్వల్లీ. సో లేటర్ అంటే అతని లైఫ్లో అతను బుద్ధిజంలో జాయిన్ అయ్యారు. ఎందుకంటే అతనికి ఎలాంటి మతం కావాలంటే అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసే మతాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు అండ్ జాయిన్డ్ బుద్ధిజం. ఓకే, నెక్స్ట్ డాక్టర్ అంబేద్కర్ బిలీవ్డ్ దట్ దళిత్స్ మస్ట్ ఫైట్ ద క్యాస్ట్ సిస్టమ్ అండ్ వర్క్ టువర్డ్స్ ఎ సొసైటీ బేస్డ్ ఆన్ రెస్పెక్ట్ జస్ట్ ఫర్ ఎ ఫ్యూ బట్ ఫర్ ఆల్ పర్సన్స్. సో ఇతను ఏం కావాలనుకున్నారంటే దళితులు ఈ క్యాస్ట్ సిస్టమ్ నుంచి బయటపడాలి అండ్ ఎలాంటి సొసైటీ తయారవ్వాలంటే ఇండియాలో అక్కడ అందరి పర్సన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేసేలా ఉండాలి అండ్ ఈ క్యాస్ట్ మీద ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదని ఇతను కోరిక. మనం ఈ బాక్స్ పక్కనున్న స్టోరీని, ఈ లెంతీ స్టోరీని షార్ట్కట్లో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ స్టోరీ ఏంటంటే 1901 ఇయర్లో వెన్ అంబేద్కర్ వాజ్ 9 years old. సో 9 years ఓల్డ్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. సో ఏంటంటే ఒకరోజు అంబేద్కర్, హిస్ బ్రదర్ అండ్ హిస్ కజిన్స్ వాళ్ళ ఫాదర్ని కలవడానికని ట్రావెలింగ్ చేస్తున్న మధ్యలో ఒక స్టేషన్లో దిగుతారు. సో అక్కడి నుంచి వాళ్ళ ఫాదర్ అంబేద్కర్ని పికప్ చేసుకోవడానికి వస్తారు. సో స్టేషన్లో ఎప్పుడైతే అంబేద్కర్ వాళ్ళ ఫాదర్ గురించి వెయిట్ చేస్తుంటాడో అప్పుడు క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్కి లోబడతాడు అనమాట. సో అక్కడ ఉన్న స్టేషన్ మాస్టర్ లేదంటే అక్కడున్న అంటే నెక్స్ట్ అక్కడి నుంచి వెళ్ళడానికి వాళ్ళకి బుల్లక్ కార్డ్ కానీ లేదా రిక్షా కానీ కావాలి. సో వీళ్ళ క్యాస్ట్ వల్ల, లో క్యాస్ట్ వల్ల ఆ రిక్షా వాళ్ళు కూడా వీళ్ళని ఎక్కించుకోరు అనమాట. సో వీళ్ళు డబుల్ ప్రైస్ పే చేస్తామన్నా కూడా వీళ్ళని ఎక్కించుకోరు. సో ఆ రైల్వే స్టేషన్ దగ్గర స్టేషన్ మాస్టర్ అండ్ ఆ రిక్షా వాళ్ళ ద్వారా వీళ్ళు ఎలా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అయ్యారు అనేది స్టోరీ. సో ఇలాంటి ఎన్నో డిస్క్రిమినేట్ సిచ్యువేషన్ ఫేస్ చేసి పోరాడి అండ్ ఇతను ఇప్పుడు మన భారతదేశానికి ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయ్యారని ఆ స్టోరీ యొక్క థీమ్. అండ్ నౌ ఈ చాప్టర్లో ద ఫైనల్ సబ్ టాపిక్ స్ట్రైవింగ్ ఫర్ ఈక్వాలిటీ. సో కిందన పారా చదువుదాం. ద స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్ ఆల్సో ఇంక్లూడెడ్ విత్ ఇన్ ఇట్ ద స్ట్రగుల్ ఆఫ్ లార్జ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హూ నాట్ ఓన్లీ ఫాట్ అగేన్స్ట్ ద బ్రిటిష్ బట్ ఆల్సో ఫాట్ టు బి ట్రీటెడ్ మోర్ ఈక్వలీ. సో ఎప్పుడైతే మన ఇండియన్స్ బ్రిటిషర్స్కి అగేన్స్ట్గా ఫ్రీడమ్ కోసం పోరాడుతున్నారో అది ఓన్లీ ఫ్రీడమ్ బ్రిటిష్ వాళ్ళకి అగేన్స్టే కాదు అండ్ ఇండియన్స్లో అందరి ఇండియన్స్కి కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాలని, కొన్ని ఈక్వాలిటీస్ అనేవి పోవాలని కూడా ఫైట్ చేశారు. దళిత్స్, ఉమెన్, ట్రైబల్స్ అండ్ పీషన్స్ ఫాట్ అగేన్స్ట్ ద ఇన్ఈక్వాలిటీస్ దే ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద లైఫ్స్. సో దళితులు కానివ్వండి, లేదా ఉమెన్ కానివ్వండి, లేదా ట్రైబల్స్ కానివ్వండి, వాళ్ళు లైఫ్స్లో ఫేస్ చేస్తున్న ఇన్ఈక్వాలిటీస్ కోసం వాళ్ళు కూడా పోరాడారు. నెక్స్ట్ పారా చూద్దాం. యాజ్ పాయింటెడ్ అవుట్ ఎర్లియర్ మెనీ దళిత్స్ ఆర్గనైజ్డ్ దెమ్సెల్వ్స్ టు గెయిన్ ఎంట్రీ ఇంటూ టెంపుల్స్. సో ఇలాంటి పోరాటం చేసే ఎర్లియర్ దళితులు కూడా టెంపుల్లోకి ఎంట్రీ అవ్వడానికి వాళ్ళ రైట్స్ని వాళ్ళు తీసుకున్నారు. ఉమెన్ డిమాండెడ్ దట్ దే షుడ్ హ్యావ్ యాజ్ మచ్ as రైట్ టు ఎడ్యుకేట్ యాజ్ మెన్ డిడ్. సో అప్పట్లో ఉమెన్ అండ్ మెన్కి ఈక్వల్ రైట్స్ టు ఎడ్యుకేషన్ అనేవి ఉండేవి కాదు. సో ఉమెన్ కూడా అప్పట్లో మహిళలు కూడా వాళ్ళకు కూడా సేమ్ రైట్స్ యాజ్ మెన్, చదువుకోవడానికి వాళ్ళు కూడా సేమ్ రైట్స్ ఉండాలని కూడా పోరాడారు. నెక్స్ట్
peasants and tribals fought to release themselves from the grasp of the money lender and high interest they were charged. సో పేషెంట్స్ కానివ్వండి లేదా ట్రైబల్స్ కానివ్వండి, మనీ లెండర్స్ అంటే డబ్బులు అప్పుగా ఇచ్చే వారి దగ్గర నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ వడ్డీ తీసుకోకూడదని కూడా వాళ్ళు ఎక్కువ పోరాడారు. నెక్స్ట్ పారా చూద్దాం. When India became a nation in 1947, our leaders too were concerned about the different kinds of inequalities that existed. సో 1947 అంటే 1947లో ఎప్పుడైతే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందో, సో అప్పుడు మన ఇండియాలో ఉన్న లీడర్స్ అందరూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి, అంటే ఈ డిస్క్రిమినేషన్ గురించి, ఇన్ఈక్వాలిటీస్ గురించి వాళ్ళకి ఒక కన్సర్న్ అనేది ఉంది. దోస్ హూ రోడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఏ డాక్యుమెంట్ దట్ లెడ్ అవుట్ ద రూల్స్ బై విచ్ ద నేషన్ వుడ్ ఫంక్షన్, వేర్ అవేర్ ఆఫ్ ద వేస్ ఇన్ విచ్ discrimination had been practiced in our society and how people had struggled against rules. సో ఎవరైతే మన కాన్స్టిట్యూషన్ని రాశారో, ఎవరు అంబేద్కర్ అండ్ సమ్ అదర్ లీడర్స్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళకి తెలుసు ఇండియాలో డిస్క్రిమినేషన్ అనేది ఎలాగ ప్రాక్టీస్ చేస్తున్నారో అండ్ ఇన్ఈక్వాలిటీ ఎలాగుందో. సో ఎప్పుడైతే వీళ్ళు కాన్స్టిట్యూషన్ రాస్తున్నారో, అంటే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ మస్ట్ బి ఫాలోడ్ బై ఎవ్రీ సిటిజన్, సో వాళ్ళ మైండ్లో ఇవన్నీ డిస్క్రిమినేషన్ గురించి, ఇన్ఈక్వాలిటీస్ గురించి వాళ్ళ మైండ్లో ఉన్నాయి. సో దానికి తగ్గనట్టు వాళ్ళు కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. మెనీ లీడర్స్ ఆఫ్ ది స్ట్రగుల్స్ సచ్ as డాక్టర్ అంబేద్కర్ హ్యాడ్ ఆల్సో ఫాట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద దళిత్స్. సో డాక్టర్ అంబేద్కర్ గారు కూడా ఇలాంటి రైట్స్ కోసమే, దళితుల రైట్స్ కోసం పోరాడారని మనకు తెలుసు. నెక్స్ట్ పారా. సో దీస్ లీడర్స్ సెట్ అవుట్ విజన్స్ అండ్ గోల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్స్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా వర్ కన్సిడర్ ఈక్వల్. సో వీళ్ళు కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి అని అనుకున్నారు అంటే, ఈ కాన్స్టిట్యూషన్లో అందరి పర్సన్స్కి కూడా ఈక్వల్ రైట్స్ అండ్ ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్కి, ఇన్ఈక్వాలిటీకి దారి ఇవ్వకుండా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉండాలని వీళ్ళు ప్లాన్ వేశారు. This inequality of all the persons is seen as a key value that unites us all as Indians. సో ఎక్కడైతే ఈక్వాలిటీ ఉంటుందో, సో అది ద కీ వాల్యూ దట్ యునైట్స్ అస్ ఆల్ యాజ్ ఇండియన్స్. సో అదే యూనిటీ అనే పదమే మన ఇండియన్స్ అందరినీ ఒక గొడుగులోకి తీసుకొస్తుంది, అంటే యునైట్గా చూస్తుందని వీళ్ళ అభిప్రాయం. నెక్స్ట్, ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్. సో అందరికీ ఈక్వల్ రైట్స్ అనేవి ఉండాలి అండ్ ఆపర్చునిటీస్. సో ఎక్కడ డిస్క్రిమినేషన్కి దారి ఇవ్వకూడదని వీళ్ళ ఒక విజన్. నెక్స్ట్ సెంటెన్స్, అన్టచబిలిటీ ఈజ్ సీన్ యాజ్ ఎ క్రైమ్ అండ్ హ్యాస్ బీన్ లీగలీ అబాలిష్డ్ బై లా. సో అప్పట్లో అన్టచబిలిటీస్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు ఇట్ ఈజ్ అబాలిష్డ్, అంటే అది మన లీగల్గా ఇప్పుడు అన్టచబిలిటీస్ అనేది లేదు. అంటే ఇప్పుడు మనం ద లో క్యాస్ట్ పీపుల్ని కానీ, అన్టచబిలిటీస్ కానీ మనం డిస్క్రిమినేట్ చేయడానికి దారే లేదు. ఒకళ్ళు చేసినా కానీ వాళ్ళ మీద లీగల్ యాక్షన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, పీపుల్ ఆర్ ఫ్రీ టు చూస్ ద కైండ్ ఆఫ్ వర్క్ దే విష్ టు డూ. సో మనం కూడా మనకు నచ్చిన వర్క్ చేసుకోవడానికి కూడా మనకు ఫ్రీడమ్ అనేది ఉంది. గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ఓపెన్ టు ఆల్ పీపుల్. సో గవర్నమెంట్ జాబ్స్ కూడా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఇస్తాయి, ఓపెన్ టు ఆల్. అంటే ఏ కులం, మతం చెందిన వారైనా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే, ఇన్ ఎడిషన్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో ప్లేస్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ద గవర్నమెంట్ టు టేక్ స్పెసిఫిక్ స్టెప్స్ టు రియలైజ్ దిస్ రైట్ టు ఈక్వాలిటీ ఫర్ పూర్ అండ్ అదర్ సచ్ మార్జినలైజ్ కమ్యూనిటీస్. సో ఇన్ ఎడిషన్గా కాన్స్టిట్యూషన్ ఏం చేసింది, ద గవర్నమెంట్కి అనేది, ద స్టేట్ గవర్నమెంట్స్ లేదా ద నేషనల్ గవర్నమెంట్కి కానీ ఒక రెస్పాన్సిబిలిటీ అని ఇచ్చింది, టు టేక్ స్పెసిఫిక్ స్టెప్స్ టు రియలైజ్ దిస్ రైట్ టు ఈక్వాలిటీ. ఏంటి, ప్రతి ఒక్కరికి రైట్ టు ఈక్వాలిటీ అనేది ఈక్వల్గా ట్రీట్ చేయాలి ఫర్ ద పూర్ అండ్ అదర్స్ సచ్ as మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. సో లో కమ్యూనిటీస్ అంటే ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటే ద డిస్క్రిమినేట్ చేయబడ్డ కమ్యూనిటీస్ కానీ, అండ్ లేదంటే పూర్ కానీ, సో వాళ్ళకి కూడా ఈక్వల్గా రైట్స్ ఉండేలాగా ద గవర్నమెంట్కి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పారా మనం చూద్దాం. The writers of the Constitution also said that respect for diversity was a significant element in ensuring equality. అంటే ద రైటర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పారు, రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ వాజ్ అ సిగ్నిఫికెంట్ ఎలిమెంట్. సో ఎప్పుడైతే మనం డైవర్సిటీకి రెస్పెక్ట్ ఇస్తామో అదే ద సిగ్నిఫికెంట్ ఎలిమెంట్, అది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీకి ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏమిటంటే రెస్పెక్టింగ్ డైవర్సిటీ. ఓకే,
And next sentence, they felt that people must have the freedom to follow the religion, speak the language, celebrate the festivals, and express themselves freely. They said that no one language, religion or festival should become compulsory for all to follow. సో మనకి ఎలాంటి ఫ్రీడమ్ ఉండాలి? సో మనకి మన ఓన్ రిలీజియన్, మతం, లేదా మనం మాట్లాడే లాంగ్వేజ్, లేదా మనం సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్స్ అండ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్ ఫ్రీలీ. సో మనం ఫ్రీగా చూస్ చేసుకునే విధానంగా కాన్స్టిట్యూషన్ ఉండాలనేది చెప్పారు. దే సెడ్ దట్ నో వన్ లాంగ్వేజ్, రిలీజియన్ ఆఫ్ ఫెస్టివల్ షుడ్ బికమ్ కంపల్సరీ ఫర్ ఆల్ టు ఫాలో. సో ఒకే రిలీజియన్, ఒకే లాంగ్వేజ్, లేదంటే ఒకే ఫెస్టివల్ అందరికీ కంపల్సరీగా అదే ఫాలో అవ్వాలని ఎటువంటి రూల్ అనేది మనకి లేదు. సో దే సెడ్ దట్ ద గవర్నమెంట్ మస్ట్ ట్రీట్ ఆల్ ద రిలీజియన్స్ ఈక్వల్లీ. అండ్ ద గవర్నమెంట్ కూడా అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలని మన కాన్స్టిట్యూషన్లో ఉన్నది. అండ్ therefore India became a secular country where people of different religions and faiths have to practice and follow their religion without any fear of discriminations. సో ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ. సో ఎక్కడైతే మనకి మన ఓన్ రిలీజియన్ చూస్ చేసుకునే ఫ్రీడమ్ అనేది ఉంటుందో, అండ్ ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ అండ్ ఫాలో ది రిలీజియన్. సో మనకి ఇష్టం వచ్చిన రిలీజియన్ని ప్రాక్టీస్ చేసే ఫ్రీడమ్ని మన కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఇస్తుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ సీన్ యాజ్ an important element of our unity, that we all live together and respect one another. సో ఈ యూనిటీకి ఈ ఫ్రీడమ్ టు చూస్ అవర్ రిలీజియన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ కింద చూస్తారు. అండ్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ అండ్ ఫియర్. సో డిస్క్రిమినేషన్కి లోన్ అవ్వకుండా అండ్ ఫియర్, మనం భయపడే అవసరమే లేదు. మనకి ఇష్టం వచ్చిన రిలీజియన్ అనేది మనం చూస్ చేసుకున్నందుకు మన ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ అని పిలువబడుతుంది. అండ్ మన ఇండియాలో యూనిటీకి ఇది ఒక కీ ఎలిమెంట్ కింద కూడా చూస్తుంటారు. అండ్ నెక్స్ట్ పారా చూసుకున్నట్టయితే, though these ideals are enshrined in our constitutions, this chapter points out that inequalities exist even today. సో మనకి ఇంత ఫ్రీడమ్ టు చూస్, మనకి లాంగ్వేజ్ కానివ్వండి, రిలీజియన్ కానివ్వండి, ద ఫెస్టివల్స్ కానివ్వండి, సో ఇంత ఫ్రీడమ్ ఇచ్చినా కూడా ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఈ రోజుకి కూడా ఉన్నాయని ఈ చాప్టర్ మనకి చెప్తుంది. అండ్ ఈక్వాలిటీ ఈజ్ ఎ వాల్యూ దట్ వీ హ్యావ్ టు కీప్ స్ట్రైవింగ్ ఫర్ అండ్ నాట్ సంథింగ్ విచ్ విల్ హ్యాపెన్ ఆటోమేటికలీ. సో మనకి ఈక్వాలిటీ కావాలంటే మనం ఈక్వాలిటీ గురించి పోరాడుతూనే ఉండాలి. అండ్ ఈక్వాలిటీ అనేది ఆటోమేటిక్గా అయ్యే ప్రాసెస్ అనేది కాదు. వెన్ పీపుల్, సో ఎప్పుడైతే మనం మన ఈక్వల్ రైట్స్ గురించి పోరాడతామో అప్పుడు మనకి మన రైట్స్ అనేవి వస్తుంది. సో ఇది ఆటోమేటిక్గా అయ్యే ప్రాసెస్ అయితే కాదు. పీపుల్ స్ట్రగుల్ అండ్ పాజిటివ్ యాక్షన్స్ బై ద గవర్నమెంట్ ఆర్ నెససరీ టు మేక్ దిస్ ఏ రియలీ ఫర్ ఆల్ ఇండియన్స్. సో మన స్ట్రగుల్స్ అండ్ పాజిటివ్ గవర్నమెంట్ యాక్షన్స్, సో గవర్నమెంట్ నుంచి ఒక పాజిటివ్ యాక్షన్స్ లేదా మన పీపుల్ స్ట్రగుల్, సో ఇవన్నీ ఉంటే కానీ ఈ ఈక్వాలిటీ అనే పదాన్ని మనం ఇండియాలో నిజం చెయ్యలేకపోవచ్చు. సో ఎప్పుడైతే అది గవర్నమెంట్ నుంచి పాజిటివ్ యాక్షన్స్ అండ్ మన నుంచి స్ట్రగుల్స్ అనేవి మొదలవుతాయో, సో అప్పుడు ఈక్వాలిటీ గురించి, సో అప్పుడు మనకి ఈక్వాలిటీకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ చాప్టర్ని ఒకసారి రివైజ్ చేస్తే మనం నేర్చుకున్న టాపిక్స్, ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ డిస్క్రిమినేషన్స్. సో డిస్క్రిమినేషన్ అంటే ఏంటో మనం స్టాండర్డ్ డెఫినేషన్ నేర్చుకున్నాం. సెకండ్ వన్, వై డిస్క్రిమినేషన్, అసలు డిస్క్రిమినేషన్ రావడానికి కారణం ఏంటో. ఏ, డిఫరెన్స్ అండ్ ప్రిజుడైజ్. బి, క్రియేటింగ్ స్టీరియోటైప్స్, అంటే డిఫరెన్స్ అండ్ ప్రిజుడైజ్ అండ్ క్రియేటింగ్ స్టీరియోటైప్స్, అంటే స్టీరియోటైప్స్ని క్రియేట్ చేయడం వల్ల మనకి డిస్క్రిమినేషన్ అనేది స్టార్ట్ అవుతుందని మనం తెలుసుకున్నాం. అండ్ థర్డ్ సబ్ టాపిక్లో ఇన్ఈక్వాలిటీ అండ్ డిస్క్రిమినేషన్. సో ఇన్ఈక్వాలిటీకి అండ్ డిస్క్రిమినేషన్కి మధ్య రిలేషన్ మనం తెలుసుకున్నాం. అండ్ ఫోర్త్, ఆన్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ అగైన్స్. సో డిస్క్రిమినేటెడ్గా ఉండడం అంటే ఏంటో నేర్చుకున్నాం. అంటే ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీస్ ఆర్ ద గ్రూప్స్ లేదా ఇండివిజువల్స్, సో వాళ్ళ ఫీలింగ్ మనం తెలుసుకున్నాం. ఫిఫ్త్ వన్, స్ట్రైవింగ్ ఫర్ ఈక్వాలిటీ. అండ్ ఇంత డిస్క్రిమినేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఈక్వాలిటీస్ కోసం ఎలాగైతే పోరాడారో, సో అవి నేర్చుకున్నాం. అండ్ మన కాన్స్టిట్యూషన్స్ ద్వారా వాళ్ళకి ఎటువంటి రైట్స్, ఫ్రీడమ్స్ అండ్ లా అనేది హెల్ప్ చేస్తుందో తెలుసుకున్నాం.